మనకి ముందు ఏం జరుగుతుంది, ఏం జబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత, మనం లేకపోతే మనం ఉన్న కాస్త దీనికే ఖర్చు పెడితే మన కుటుంబం పరిస్థితి ఏంటి అనే అవగాహన ఉన్న ప్రతి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. మీకు ప్రతిరోజు రోజుకి హెల్త్ ట్రీట్మెంట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంతగా పెరిగిపోతుందంటే ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 1,50,00,000 మీకు తెలిసే ఉంటుంది. కోవిడ్లో కొంతమంది 70 లక్షలు 80 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని మనిషిని కూడా తెచ్చుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్లా పెరుగుతుంది, ఎన్ని రోజులు ఇట్లా పెరిగిపోతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ఎవరికి అవగాహన లేదు. మనకున్న ఆస్తులు కూడా సరిపోని ఒక పరిస్థితి. మనిషికి ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ ప్రమాదము ఎప్పుడు జరుగుతుందో తెలియదు పరిస్థితి ఉంటుంది అనమాట. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే అనారోగ్యానికి ఆర్థిక చికిత్స ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమాకున్న ఆవశ్యకత గురించి ఒకసారి వివరించండి. ఆరోగ్యం ఎంత ఆవశ్యకమో ఆరోగ్య బీమా అంతే అవసరం. ఓకే, మీకు ఆరోగ్యంగా ఉన్న రోజులే మనిషి నా అంతటోడు లేడు, లేకపోతే నాకు మా కుటుంబానికి ఏమీ లేదు, నేనున్నాను అను. ఒక్కసారి కుటుంబాన్ని పోషించే మనిషి అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం ఏమవుతుంది అనేది ఒక్కసారి ముందు ఆలోచిస్తే ఆరోగ్య బీమా తీసుకోకుండా ఎవరూ ఉండలేరు.